రేవంత్ రెడ్డి గారికి కనివిప్పు కావాలంటే ఈ కాన్స్టిట్యున్సీ గెలిచి తీరవాలి. వీళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళు చేస్తలేరు కాబట్టి ఇప్పుడు సునీత గారు గెలిస్తే కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలన్నా చేస్తారా లేకపోతే తప్పుకుంటారా అది ఎంకసిరి విషయము. దయచేసి ఈ అవకాశము మీ అందరికీ మీరు మాకు ఇచ్చినందుకు ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉన్నది కాబట్టి మళ్ళీ అవకాశం ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ మీరు మాకు అవకాశం ఇస్తే మరి మీ ఫోన్ల నెంబర్లు ఇస్తే క్లియర్గా అంతా మేము ఇప్పుడు తిరుగుతున్నాము చార్ట్అవుట్ చేస్తున్నాము అన్ని విషయాలు. మాకైతే 100% ఆమె లక్ష మెజారిటీతోటి గెలుస్తుందని అవగాహన ఉన్నది. ఇప్పుడు ఏముందంటే నవీన్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీ ఏరియా వాళ్ళు ఉన్న ఇంటి ఏరియా వాళ్ళ బంధువులు ఉన్న ఇంటి ఏరియాలనే మేము ఇంత టఫ్గా తిరిగి మాకు ప్రజల ఆదరణ సార్ మీరు రాకండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు భయపట్టిస్తున్నారు. ఈవెన్ మా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భయపడుతున్నారు. అయినా మేము ఒంటికి వెళ్ళి మా ఆలోచనతో మేము చెప్తున్నాం మాకు చక్కటి ఆదరణ ఇస్తున్నారు. నా రీడింగ్లో అయితే 50 నుంచి 1,00,000 వరకు సునీత గారు గెలుస్తారు అనేది 100% నమ్మకం ఉన్నది. ఇంకా సెటిలర్స్ ఉన్నారు, సెటిలర్ ఓటర్స్ను కూడా వాళ్ళు భయపట్టిస్తున్నారు. మీరు ఓటేస్తారా ఏంది లేకపోతే మిమ్మల్ని ఇక్కడ ఇవ్వనేము, మీకు ఏ ఫండ్స్ ఇవ్వనేము, రేషన్ కార్డులు క్యాన్సిల్ చేస్తాం, ఇంకేదన్నా వచ్చారుంటే డెవలప్మెంట్ ఇవ్వము, రోడ్లు వేయము, అవి వేయము, గవర్నమెంట్ అంతా మాదన్నది. వాళ్ళ అయ్యే జాగిరా వాళ్ళ తాత జాగిరు సార్. ఇది ఎక్కడో చెప్పు. ప్రజాస్వామ్యంలో కూడా ఇంత రౌడీజం చేసి దౌర్జన్యం చేస్తే ఏమున్నది చెప్పు. రాజులు పోయినరు, చక్రవర్తులు పోయినరు, భూస్వాములు పోయినరు, మంచి మంచి నాయకులు పోయినరు, స్వతంత్రం తెచ్చిన అంతా మొత్తం పోయినరు. తెలంగాణ కోసం పోరాటం చేసిన మహాయోధులు కూడా పోయినారు. అంతకంటే ఎక్కువ వీళ్ళు రౌడీజం చేసి ఏం చేస్తారు చెప్పు. ఈ స్వేచ్ఛా ప్రపంచం లోపల స్వేచ్ఛా ప్రభుత్వం లోపల స్వేచ్ఛ ఉండాలి అందరికీ. ఇంత 70 ఏళ్ళ స్వతంత్రం వచ్చినాక కూడా ఈ రౌడీజం దౌర్జన్యం ఇంకా ఈ నగరంలో అవుతున్నది అంటే చాలా ఆలోచించాలి. ప్రజలకు కూడా మేము చెప్తున్నాము ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు వాళ్ళ వినొద్దు. చక్కగా న్యాయబద్ధంగా మీరు స్వేచ్ఛగా పోయి మీరు ఓటేసి సునీత గారిని గెలిపించాలని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.